ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పిక కొనడు. దేవుని యందు ప్రియులారా, ఒకానొక రోజున ఒక ఊరిలో ఒక 8 సంవత్సరాల బాలిక స్కూల్కి వెళ్తుండగా స్కూల్ బస్ మిస్ అయిందంట. స్కూల్ బస్ మిస్ అయింది. అప్పటి వరకు ఆ తల్లి కూతుర్లు అక్కడ ఉండేవారు. తండ్రి అనగా భర్త ఎక్కడో ఉద్యోగమై సెలవులకు వచ్చాడు. మరి బస్సు మిస్ అయ్యింది, నన్ను స్కూల్కి ఎవరు తీసుకుని వెళ్తారు అంటే ఆ యొక్క తండ్రి అంటున్నాడు ఆ పాపతో, నేను నిన్ను స్కూల్కి తీసుకుని వెళ్తానమ్మా, ఏం భయపడకు అన్నాడు. కాకపోతే ఆ తండ్రికి స్కూల్ ఎక్కడో దారి తెలియదు. అప్పుడు అడుగుతున్నాడు, నీకు దారి తెలుసా అని. నాకెందుకు తెలియదు, రోజు బస్సులో వెళ్తున్నాను కదా, నాకు దారి బాగా తెలుసు డాడీ అన్నది. అయితే నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను, నువ్వు నన్ను జాగ్రత్తగా స్కూల్కి దారి చూపించమ్మా అన్నారు. ఓకే వెళ్దాం పద అన్నారు. ఆ తండ్రి కూతుర్లు ఇద్దరూ కూడా ఇక స్కూల్కి బయలుదేరుతున్నారు. కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్కి తిరుగు అన్నారు, రైట్కి తిరుగు అన్నది. ఆ పిల్ల తిప్పుతూ ఒక 10 గంట తర్వాత, 10 నిమిషాలు 15 గంట తర్వాత ఆ స్కూల్ ముందు తీసుకుని వచ్చి ఆపింది. వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చేసింది. అమ్మా, స్కూల్ పక్కనే కదా, మన ఇంటికి కొంచెం పక్కనే కదా, ఇదంతా చుట్టూ ఎందుకు తిప్పుకుంటూ వచ్చావమ్మా నువ్వు అని నాన్నగారు అడిగేసరికి ఆ అమ్మాయి అమాయకంగా చెప్తుంది, నన్నేం చేయమంటావు డాడీ, మా స్కూల్ బస్సు రోజు ఇలాగే వస్తుంది కనుక నాకు తెలిసిన దారి అదొక్కటే, కనుక నిన్ను కూడా అలాగే తిప్పాను అని. స్కూల్ బస్సు వచ్చిందంటే అనేక మంది పిల్లల్ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. దేవుని యందు ప్రియులారా, మనం వెళ్ళాల్సిన గమ్యం మనకు ప్రక్కనే ఉండొచ్చు, కానీ మనం మాత్రమే తెలుసుకోకుండా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. మనం పొందే నిజమైన ఆనందం ప్రభువు చెంతనే దగ్గరలోనే ఉంటుంది, కానీ మనం ఈ లోకమంతా తిరుగుతూ ఉంటుంటాం. దేవుని యందు ప్రియులారా, నీ ప్రశ్నకు సమాధానం ప్రభుని సన్నిధిలో దొరుకుతుంది, కానీ నువ్వు ఆ కోర్టుకి ఈ కోర్టుకి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటావు. నీకు కావలసిన స్వస్థత కూడా ప్రభుని సన్నిధిలో దొరకవచ్చు, కానీ మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. నువ్వు కోరుకుంటున్న ఆనందం, నువ్వు కోరుకుంటున్న సంతోషం, నువ్వు కోరుకుంటున్న ఆత్మతృప్తి, నువ్వు కోరుకుంటున్న ఆత్మానందం, ఇదంతా కూడా దానికి దారి ఎక్కడో లేదు, పక్కనే ఉంది, దగ్గరలోనే ఉంది, చేరువలోనే ఉంది, ప్రభుని చెంతనే ఉంది, ప్రభుని సన్నిధిలోనే ఉంది, ప్రభునితో జీవితాన్ని పంచుకోవడంలోనే ఉంది. కానీ మనం టీవీలతో జీవితాలు పంచుకుంటున్నాం, సీరియళ్ళతో జీవితాలు పంచుకుంటాం, సినిమాలతో జీవితాలు పంచుకుంటాం, సెల్ ఫోన్లతో జీవితాలు పంచుకుంటున్నాం, ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ ప్రభుని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఆ తల్లి కూతుర్లు ఎలాగైతే ఊరంతా తిరిగి వచ్చారో అదేవిధంగా మన జీవితం అంతా కూడా ఎక్కడెక్కడో సంచారం చేస్తున్నాం. ఆ ప్రభుని చెంతకు వచ్చి ఆయన ఇస్తున్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు చెప్తున్నారు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికిని ఆకలి కొనడు. నిన్నటి రోజున ఇంటర్నెట్లో ఒక చిన్నది కొట్టాను, ఒక ఇన్ఫర్మేషన్ కోసం టైప్ చేశాను, ద హోటల్స్ అరౌండ్ ద దేవి చౌక్ అని కొట్టాను. సుమారు 30-40 వచ్చేసాయి. ఓకే, కొన్ని పేర్లు గ్రాండ్ శ్రీకన్య గ్రాండ్ హోటల్ అండ్ రెస్టారెంట్, అవునా, లా హాస్పిన్, తర్వాత ఎస్ఎస్ బిర్యానీ పాయింట్, ఇంకా ప్రసాద్ బిర్యానీ పాయింట్, ఇంకా బోల్డ్ అని బిర్యానీ పాయింట్లు. ఏ బిర్యానీ పాయింట్ కన్నా వెళ్ళు, ఫుల్గా ఉంటారు జనం, అవునా. దేవాలయానికి రండి, ఖాళీగా ఉంటుంది. వీడి నిజమైన ఆకలిని తీర్చేవాడు ప్రభు అయితే, దేవుని యందు ప్రియులారా, ఆ నిజమైన ఆకలిని సంతృప్తి మనుషులు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ యొక్క 21వ శతాబ్దంలో కాలికి వేసుకునే చెప్పులు ఏసీ రూముల్లో అమ్ముతున్నారు, మనకు జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు, అవునా. నిత్య జీవం ఇచ్చే ప్రభు ఇక్కడ ఉంటే ఆయన చెంతకు వచ్చే నాదుడు లేడు.
నువ్వు తినే బిర్యానీ కొలెస్ట్రాల్ అంట. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, షుగర్ వచ్చింది అన్నారనుకో, డయాబెటీస్ వచ్చిందంటే నువ్వు బిర్యానీలు తిన్నమ్మా అని అంటున్నారు. నువ్వు తినే బిర్యానీల వల్ల నీకు రోగాలు వస్తున్నాయి, అయినా ఆ బిర్యానీలే కావాలనుకుంటా, అవునా? నువ్వు త్రాగే మద్యం వలన ఏం పోతున్నాయి? లంగ్సా, లివర్ పోతుంది, కానీ అదే మద్యం తాగాలనుకుంటావు. నువ్వు తినే గుట్కాల వలన క్యాన్సర్లు ఏర్పడుతున్నాయి, వాడే చెప్తున్నాడు ఇది తింటే పోతావని, అయినా అదే తింటాం మనం. సిగరెట్ కాలిస్తే స్మోకింగ్ కిల్స్ అని పెద్ద అక్షరాలతో రాస్తాడు, కానీ ఆడు అమ్ముతాడు. నువ్వు చదువుతావు, కానీ నువ్వు తాగుతావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకము అందించే ఏదైనా సరే, ఈ లోకము తీర్చే ఆకలి అశాశ్వతం, ఈ లోకము తీర్చే దప్పిక అశాశ్వతం, ఈ లోకము ఇచ్చే సంతోషం సుఖము అశాశ్వతం, ఈ లోకము చూపించే రంగుల వలయం అశాశ్వతం. ప్రభు అంటున్నారు, నేను మాత్రమే జీవాహారమును, నా ద్వారా మాత్రమే ఒకడు ప్రభుని సన్నిధికి రాగలడు, నేను మాత్రమే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు పలుకుతుండగా, దేవుని యందు ప్రియులారా, ఎక్కడెక్కడో తిరగకుండా ఆ ప్రభుని చెంతన నిలబడడానికి, ఆ ప్రభుని చెంతకు రావడానికి ప్రయత్నించండి దేవుని యందు ప్రియులారా. దీనిని సమర్థిస్తూ ఈనాటి మొదటి పట్టణంలో ఒక చక్కటి అద్భుతాన్ని మనం చదువుకుంటున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఆకలికి గురయ్యారు. ప్రభువు పరలోకము నుండి మన్నాను కురిపించాడు. ప్రభు ఎటువంటి రూల్స్ పెడుతున్నాడంటే, మీరు ఏ రోజుకు ఎంత కావాలో అంతే తీసుకోండి, కానీ 6వ రోజున మాత్రం 2 తీసుకోండి. 7వ రోజు మన్నా కురవదు. 7వ రోజు నువ్వు తెపాల పట్టుకొని బయటికి వెళ్ళడానికి లేదు. 7వ రోజు సంపాదించుకోవడానికి లేదు. 7వ రోజు కూడబెట్టుకోవడానికి లేదు. అంటే అర్థం ఏమిటి దేవుని యందు ప్రియులారా? నీవు నేను కూడా 6 రోజులు కష్టార్జితం చేయాలి, కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, కానీ 7వ రోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలి. ఆస్క్ వేర్ ఈజ్ యువర్ హస్బెండ్, ఆస్క్ యువర్ సెల్ఫ్ వేర్ ఈజ్ యువర్ వైఫ్, ఆస్క్ యువర్ సెల్ఫ్ వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్. నీ తల్లిదండ్రులు ఎక్కడా? నీ బిడ్డలు ఎక్కడా? నీ భర్త ఎక్కడా? నీ భార్య ఎక్కడా? మరి ప్రభు మాటలు వారికి వినిపించడం లేదా? ప్రభు వారికి వద్దా? మరి ప్రభు ఎంతో క్లియర్గా చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా, 6 రోజులు మాత్రమే మీరు సమకూర్చుకోవాలి. 7వ రోజు మన్నా కురవదు, మీరు బయటికి వెళ్ళి సమకూర్చుకోకూడదు. అది పవిత్ర దినము, నా సన్నిధిలో మీరు గడపాలి. ఇక ఏ పనిపాటు మీకు ఉండకూడదు. దేవుని యందు ప్రియులారా, మరి ఆదివారపు దైవారాధనను నిర్లక్ష్యం చేస్తున్న వారందరికీ కూడా ఈ రోజున ప్రభు హెచ్చరిస్తున్నారు. వాక్యంలో రాయబడి ఉంది, ఎక్కువగా కూడబెట్టుకున్న వాడికి మిగిలింది లేదు, తక్కువగా కూడబెట్టుకున్న వాడికి తరిగింది లేదు. నువ్వు వారానికి 7 రోజులు, నెలకి 31 రోజులు కూడా నువ్వు కష్టపడినా నీకు చిట్ట చివరికి మిగిలేది ఏది ఉండదు. నువ్వు వారానికి 6 రోజులు లేదా నెలకి 24 రోజులు కష్టపడినా నీకు తరిగేది ఉండదు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడుతున్నావు కనుక, ఆయన సన్నిధికి వస్తున్నావు కనుక, దేవుని యందు ప్రియుడు ఆయన చూపించే జీవాహారమును, ఆయన అందించే దివ్య వాక్కును నువ్వు ఆహారముగా పొందుతున్నావు కనుక, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాటి మన మొట్టమొదటి ధ్యానాంశం ఆనందానికి, సంతోషానికి కష్టమైన దారి లేదు, సులువైన దారే ప్రభు మన ముందు ఉంచుతున్నారు. ఎక్కడెక్కడో లోకమంతా తిరగాల్సిన అవసరం లేదు. నీ ప్రశాంతత కొరకు, నీ సమాధానం కొరకు, నీ స్వస్థత కొరకు, నీ యొక్క సంపాదన కొరకు నువ్వు ప్రభుని మీద ఆధారపడి జీవించండి అంటూ ప్రభు ఈ రోజున మనల్ని ఆహ్వానిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఇది మొదటి ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, గడిచిన ఆదివారం మనం చదువుకున్నట్లుగా ఏంటండి అంటే 5 రొట్టెలు 2 చేపలు, అక్కడ అద్భుతాన్ని చూస్తున్నాం. అదే ఈ రోజున కంటిన్యూషన్. గడిచిన వారం చదువుకున్న దానికి కొంచెం దానికి ముందు వచనాలను, తర్వాత వచనాలు మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఈనాటి మొదటి పట్టణంలోనూ ఈనాటి సువిశేష పట్టణం మనకు అర్థమవుతుంది ఏంటంటే, పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా ప్రభుని చేతిలో చిన్న చిన్న సమస్యలుగా మారిపోతున్నాయి. పెద్ద పెద్ద సమస్యలు ప్రభుని చేతిలో చిన్న చిన్న సమస్యలే. నీకు నాకు అది పెద్ద సమస్య ఏమో, కానీ దేవునికి అది చిన్న సమస్యే. నీకు నాకు అసాధ్యమేమో,
దేవునికి సుసాధ్యమే. నీకు నాకు అది బృహత్కరమైనదేమో, ప్రభునికి మాత్రం అత్యంత స్వల్పమైనదే. నీకు నాకు అది అనంతమైన సమస్య కావచ్చు, ప్రభువు మాత్రం అది అంతే, అది ఇంతే సమస్య లాంటిది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో నిర్గమకాండము 15వ అధ్యాయంలో వాళ్ళు దప్పిక కొన్నారు, చేదుగా ఉంది. మోషే దాన్ని ఆశీర్వదించగా అది తీయగా మారింది. వారు 16వ అధ్యాయం, నిర్గమకాండము 16వ అధ్యాయంలో మనం ఈరోజు చదువుకున్నాం. వారు ఆకలి కొన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరలోకము నుండి మన్నా కురుస్తుంది, దేవుని మహిమ వ్యక్తమవుతుంది. పెద్ద సమస్య, లక్షల కొలది ఇజ్రాయేల్ ప్రజలకు పంటలు లేవు, ఎలా భోజనం సమకూర్చడం? ప్రభు అంటున్నారు, ఇంతేనా, రేపు తెల్లవారుజామున వారికి మన్నా కురుస్తుంది అన్నారు. తర్వాత వాళ్ళు అంటున్నారు, ఈ పాడు మన్నా తిని తిని విసుగొత్తేసింది. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 4-9 వచనాలు. ఈ పాడు మన్నా, దేవుడు వసగిన ఆహారాన్ని వాళ్ళు పిలిచిన మాట పాడు మన్నా అన్నారు. తిని తిని అలసిపోయామంటున్నారు, మాకు మాంసము కావాలన్నారు. దేవుని యందు ప్రియులారా, పూరేడు పుట్టలను కూడా ప్రభు పంపించారు. వారి యొక్క ప్రతి సమస్యను ప్రభు చిటికలో తీర్చేస్తున్నారు. వారి ప్రతి ప్రశ్నకు ప్రభు చిటికలో సమాధానమిస్తున్నారు. వారి యొక్క ప్రతి ఆకలిని, దప్పికను, అవసరాలని ఆయన తీరుస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి గడిచిన వారం చదువుకున్నట్లుగా ఈనాటి సువిశేషంలో కూడా అక్కడ ఉన్న జనం 5,000 మంది పురుషులు. అంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో, మన లెక్కలో ఒక 20,000 మంది వేసుకోవచ్చేమో. అంతమందికి భోజనం ఎక్కడ, ఎలా, అంత డబ్బులు లేవు మన దగ్గర, వాళ్ళని పంపించేయండి అంటే ప్రభు అంటున్నారు, ఇది ఎంత పెద్ద సమస్య కాదే, చిన్న సమస్యే, మనమే వీళ్ళకి భోజనం పెడదాం. ఎలా? పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 5 రొట్టెలు తిండి, 5 రొట్టెలను దేవునికి కృతజ్ఞత సమర్పించి పెట్టగా అందరూ తినగా ఇంకా మిగిలిపోయాయండి. దేవుని యందు ప్రియులారా, పెద్ద సమస్య చిన్నదైపోయింది ప్రభుని చేతిలో. పెద్ద పెద్ద సమస్యలు చిన్నవైపోతున్నాయి ప్రభుని చేతిలో. ఒక చక్కటి ఉదాహరణ, ఒక అద్భుతం దేవుని యందు ప్రియులారా. అద్భుతం కదా, ఒక చిన్న కథ. ఒకనొక కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడంట. అతనికి ఒక చక్కటి కొడుకున్నాడు, డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ అనుకుంటా. ఈ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, చక్కగా చదువుకుంటున్నాడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు, మంచి పిల్లవాడు. అతను ఒక రోజున నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారండి ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఇంకా 2-3 నెలల టైం ఉంది, కానీ ముందుగా మీకు చెప్తున్నాను అంటే, ఎంత నాయనా అని అడిగారట. 10,000 రూపాయలు. సరే నాన్నగారు వెంటనే 10,000 రూపాయలు తీసి, ఇదిగో ఎగ్జామ్ ఫీజు కట్టేసాయి, ఎందుకు మనం చివరి వరకు ఉండాల్సిన అవసరం లేదు, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు కట్టే అన్నారు. ఆయన 10,000 రూపాయలు తీసుకొని ఫీజు కట్టడానికి వెళ్తుంటే మధ్యలో ఒక ఫ్రెండ్ వచ్చాడంట. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఫీజు కట్టడానికి వెళ్తున్నాను. రే ఇంకా 3 నెలల టైం ఉంది కదా, పర్వాలేదు, మా నాన్నగారు డబ్బులు ఇచ్చారో కట్టేస్తున్నాను. లేదు అలా కాదు, ఆ 10,000 రూపాయలు నాకు ఇచ్చావంటే నేను వచ్చే నెల మీకు ఇచ్చేస్తాను, వచ్చే నెల మన ఫీజు కట్టేస్తాను, నాకు అత్యవసరమైన కష్టం వచ్చి పడింది, నువ్వు నాకు ఇవ్వాల్సిందే అంటూ ఆ ఫ్రెండు అతనిని బలవంతం చేశాడు. సరే ఫ్రెండే కదా, ఇచ్చేస్తానంటున్నాడు కదా, అలా 10,000 రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. నెల అయిపోయింది, ఇవ్వడం లేదు. 45 రోజులు అయిపోయింది, తిరిగి ఇవ్వడం లేదు. 2 నెలలు అయిపోయింది, తిరిగి ఇవ్వడం లేదు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి టైం వస్తుంది, మనవాడు మదన పడుతున్నాడు, భయపడుతున్నాడు. నాన్నగారికి ఏం సమాధానం చెబుతాను? ఇక ఫీజు కట్టకపోతే నా చదువు 1 సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. దేవా అంటూ ఎంతో మదన పడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ వీడితో రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసి, నా డబ్బులు నాకు ఇచ్చే అంటుంటే వాడు తిరగబడ్డాడు. నువ్వెప్పుడు నాకు డబ్బులు ఇచ్చావు? మరి డబ్బులు ఇస్తే పత్రం ఏది, సాక్ష్యం ఏది అంటూ తిరిగి రివర్స్ డ్రామా వేయడం మొదలుపెట్టాడు. ఈ మాటలకి మనవాడు భయపడిపోయాడు. ఇంక డబ్బులు ఇచ్చేలా లేడు, నా 10,000 పోయింది, నా ఫీజు కట్టలేను, నేను మళ్ళీ నాన్నగారిని అడగలేను, నా బ్రతుకు పోయింది అని ఏడుస్తా కూర్చున్నాడు. తప్పు చేశాడు, సాక్ష్యం ఏంటని అడుగుతున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సాక్ష్యాలు ఇస్తాడు. ఏం చేశాడు? కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. ఇంట్లో నాన్నగారు గమనించారు ఏదో తేడా ఉందని. కుమారుని పిలిచారు, నాయన నీ సమస్య ఏంటో చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, జరిగిందంతా చెప్పి నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు నాన్నగారు అన్నారట. ఇంతేనా? ఈ మాత్రం దానికి ఇంత ఏడవాలా? అది బిడ్డకు పెద్ద సమస్య, తండ్రికి పెద్ద సమస్య కాదు. ఇంతేనా? చూడు ఏం చేస్తానో అంటూ ఒక ఉత్తరం రాయమన్నాడు. ఎవరికి? ఫ్రెండ్కి. ఏమని రాశాడంటే, ఇదిగో నువ్వు పలానా తారీఖున నా దగ్గర 20,000 రూపాయలు
తిరిగి నువ్వు ఇవ్వడం లేదు, మర్యాదగా ఎప్పుడు ఇస్తావో చెప్పు, లేదంటే నేను పోలీస్ కేసు పెడతాను అని లెటర్ రాశాడంట. ఆ కుర్రవాడు ఆ లెటర్ చదివాడు. 20,000 రూపాయల. వాడు వెంటనే లెటర్ రాశాడు, ఒరే 20,000 కాదురా, మర్చిపోయావా ఏంటి, 10,000 రూపాయలే కదరా తీసుకున్నాను అని తిరిగి లెటర్ రాశాడట. అది సాక్ష్యమే కదా. అది పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇదిగోండి, ఇదిగో సాక్ష్యం, ఆయనే ఒప్పుకుంటున్నాడు 10,000 రూపాయలు తీసుకున్నానని, నా డబ్బులు నాకు ఇప్పించండి అంటే పోలీసులు పిలిచి 4 చీవాట్లు పెట్టి అతని డబ్బులు అతనికి ఇప్పించారంటే దేవుని యందు ప్రియులారా. పిల్లవాడికి అది కష్టం అనిపించింది, సాక్ష్యం ఎలా తేవాలనుకున్నాడు. కానీ తండ్రి తెలివితేటల ముందు ఆ సమస్య పెద్ద సమస్య కాలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా మన కుటుంబ సమస్యలు మహాభయంకరమైన పెద్ద పెద్ద సమస్యలాగా అనిపించవచ్చుగాక, కానీ ప్రభునికి సమర్పించుకుంటే, ప్రభుని సన్నిధిలో పెడితే ఎట్టి పెద్ద సమస్య అయినా చిన్న సమస్యగా ఆయన మలచగలడు. కనుక దేవుని యందు ప్రియులారా, వీ నీడ్ టు లెర్న్ టు ప్రే. ప్రార్థించడం నేర్చుకోవాలి. వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. వీ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవుని సన్నిధిలో సమయం వెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి. ఈవెన్ వేస్టింగ్ టైమ్ ఇన్ ద చర్చ్ విత్ ద లార్డ్ ఈజ్ ఎ వండర్ఫుల్ టైం. దేవుని సన్నిధిలో సమయాన్ని వృధా చేయడం కూడా మంచిదే. నువ్వు వచ్చి ఏమి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కమ్ అండ్ సిట్ అండ్ గో. దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటే చాలు. దేవుని యందు ప్రియులారా, నీ ఆత్మ నీకు తెలియకుండా దేవునితో మాట్లాడుతుంది. పౌలు గారు అంటారు, ప్రభువా భాషకు అందని మూలుగులతో, పవిత్రాత్మ దేవుడు భాషకు అందని మూలుగులతో ప్రార్థిస్తూ ఉంటాడంట మన హృదయంలో నుండి. ముసలోళ్ళు చూడండి, మంచం మీద ఉండి మూలుగుతూ ఉంటారు కదా, మూలుగుతూ ఉంటారు అంటే ఏదో చెప్పుకోవాలనుకుంటారు, చెప్పుకోలేకపోతుంటారు, మూలుగుతూ ఉంటారు. నిజమైన ప్రేమించే బిడ్డ అక్కడ ఉంటే తప్పకుండా వాళ్ళ మూలుగుల వెనకాతల ఉన్న బాధను అర్థం చేసుకుంటారు. మన తండ్రి, మన ప్రభువు ప్రేమించే ప్రభువు కనుక నువ్వు ప్రభుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉన్న మూలుగులతో ప్రార్థిస్తున్నా దేవుడు అర్థం చేసుకోగలడు, దేవుడు వినగలడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని సన్నిధిలో సమయం వెచ్చిద్దాం. పెద్ద పెద్ద సమస్యలు కూడా ప్రభునికి చిన్న చిన్న సమస్యలే అని నేర్చుకుందాం. 5,000 మంది జనం ఉన్నారు, ఒక్క రొట్టె కూడా లేదు, 5 రొట్టెలు మాత్రం కనబడ్డాయి. అయినా సరే అది పెద్ద సమస్య కాదు, చిన్న సమస్యగా మారింది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇది రెండవ అంశం. మొదటి అంశం మనం ధ్యానం చేసాం. మన జీవిత ఆనందం, సంతోషం, ఆత్మతృప్తి, ఆత్మీయ భోజనం ఎక్కడో దూరాన లేదు, మన చెంతనే, మన దగ్గరే, మన ప్రభు సన్నిధిలో ఉంటుంది. దానిని మనం స్వీకరించాలి భక్తితో, ప్రేమతో, విశ్వాసముతో, యోగ్యముగా. రెండవదిగా దేవుని యందు ప్రియులారా, పెద్ద పెద్ద సమస్యలు నీకు నాకు పెద్ద పెద్ద సమస్యలేమో, ప్రభునికి మాత్రం అత్యంత చిన్నవే. ఆయన సన్నిధిలో సమయాన్ని వెచ్చించడం మనం నేర్చుకున్నట్లయితే. మూడవదిగా దేవుని యందు ప్రియులారా, చెక్ యువర్ ప్రయారిటీస్. ప్రాధాన్యతలు మార్చుకో. చేంజ్ యువర్ ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్. నీ జీవిత ప్రాధాన్యతలను నేను మార్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి జీవిత ప్రాధాన్యతలు మార్చుకోవడం అంటే? చూడండి ఒకసారి యోహాను శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనం. ఎవరైనా చదవండి బైబిల్ ఉన్న వాళ్ళు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని బోధకుడా. ఓకే, చూడండి చక్కటి మాటలు. నా తర్వాత చెప్పండి అందరూ, నా తర్వాత అందరూ చెప్పండి. బోధకుడా. మైక్లో వద్దమ్మా, వాళ్ళు గట్టి చెప్తారు. చెప్పండి గట్టిగా. బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చి తిరిగి. ఇంకా కొంచెం గట్టిగా. ఓకే, అప్పుడు ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? చెప్పండి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు. ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్, జీవిత ప్రాధాన్యతలు ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, ప్రభు ఎంత అద్భుతం చేశాడే, మరి ఈయనే మెస్సయా ఏమో అన్న ఆలోచన వాళ్ళలో ఎవరిలో లేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఉచితంగా భోజనం పెట్టాడు కదా, మనల్ని వదిలి వెళ్ళిపోతున్నాడేంటి, రోజు ఆయనతోనే ఉందాం, రోజు ఆయన వెనకాతలే వెళ్దాం, రోజు ఉచితంగా భోజనం లభిస్తుంది కదా. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫ్రీ ఫుడ్, ఫ్రీ 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 అనా? ఫ్రీ అంటే ఎంత ఇష్టమో.
ఒకడు పాత రోజుల్లో స్టీల్ సామాన్లు అమ్ముకునేవారు తెలుసా, సైకిళ్ళ మీద. ఇప్పుడు అమ్ముకుంటున్నారో లేదు నాకు తెలియదు. సైకిళ్ళ మీద స్టీల్ సామాన్లు అమ్ముకుంటూ ఉంటారు. ఒకడు ఒక ప్లేటు 50 రూపాయలు చెప్పాడు. 50 రూపాయల ఈ ప్లేటు, అంత ఇవ్వను అన్నది. పో అమ్మా నేను ఇవ్వకపోతే పో అని చెప్పి వెళ్ళిపోయాడు. వెనకాల ఇంకొకటి వచ్చాడు. వాడు వచ్చి ఒక ప్లేట్ కొంటే ఒక స్పూన్ ఫ్రీ అన్నాడు. స్పూన్ ఫ్రీయా అది కొనడానికి వెళ్ళింది. ఈ ప్లేట్ ఎంత, 100 రూపాయలు అని చెప్పాడు. ఫ్రీ ఇస్తావు కదా, ఫ్రీ ఇస్తాను. 100 రూపాయలు ఇచ్చి ప్లేట్ కొన్నది. ఎంత తెలివైందో. మనం ఫ్రీ అనేసరికి మన మైండ్ ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతుందేమో. ఓకే, ఆషాఢం ఆఫర్లు అనేసరికి, ఆఫర్ అంటే ఎక్కడో చివుక్కమంటుంది, అబ్బా అనిపిస్తుంది కదా. ఆషాఢం ఆఫర్ అంట. ఆషాఢంలో భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, అక్కడ ఆఫర్ ఏంటి? దేవుని యందు ఫ్రీ అనేసరికి ఎక్కడో లేని ఆనందం, సంతోషం, అట్రాక్షన్ ఉంటుంది కదా. ఆ ప్రజలు ఫ్రీ ఉచిత భోజనానికి అలవాటు పడి ప్రభుని యొక్క గొప్పతనం, ప్రభుని యొక్క మహిమ, ప్రభునిలో ఉన్న దైవత్వం, ప్రభువే మెస్సయ్య, ప్రభువే దైవ కుమారుడు, ప్రభువే లోక రక్షకుడు, ప్రభువే పాపుల రక్షకుడు అని గుర్తించడంలే. వాళ్ళు ఏం గుర్తిస్తున్నారంటే, ఈ ప్రభునితో ఉంటే నాకేదో వస్తుంది, నాకేదో కలుగుతుంది, నాకు లాభం ఉంటుంది అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. దేవుని యందు ప్రియులారా, కనుక ప్రాధాన్యతలు మార్చుకోమని ప్రభు ఈరోజు అంటున్నారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తే నాకేదో దొరుకుతుంది, నాకు ఇల్లు దొరుకుతుందంట అని ఒకడు, నాకు పెళ్ళి అవుతుందంట అని మరొకడు, నాకు పిల్లలు పుడతారు దేవుడు కరుణిస్తే అని మరొకడు, ఇలా నాకేదో లాభం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఏదైనా ఇస్తేనే నేను దేవుని సన్నిధికి వస్తాను అన్నటువంటి వ్యాపార లావాదేవీల మనస్సుతో మనం ప్రభుని సన్నిధిలో నిలవకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో అటువంటి ప్రాధాన్యతలు కలిగి ఉండకూడదు. మన జీవితం ఇహలోక సంపదల కొరకు మనం నిరంతరము కూడా ఏం చేస్తూ, గురి చేస్తూ ప్రభుని సన్నిధిలో నిలవకూడదని ప్రభు ఈ రోజున మనల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఏదన్నా కలుగుతుంది, ఏదైనా వస్తుంది అనే ఉద్దేశంతో కాకుండా నేను నిత్యానందం పొందాలి, పరలోక ఆనందం పొందాలి, శాశ్వతముగా ప్రభు యేసుతో నేను పరలోక రాజ్యంలో ఉండాలి అన్నటువంటి మనస్సుతో ఆ ప్రభుని సన్నిధిలో నీవు నేను గడపగలుగుతున్నామా? ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట కదా. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున 2 ఫ్రెండ్స్ కథ చెప్తాను. చరిత్రలో జరిగిన సంఘటనే దేవుని యందు ప్రియులారా. అది 1200 సంవత్సరం 12వ శతాబ్దంలో జరిగినటువంటి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 2 ఫ్రెండ్స్ పేర్లు ఏంటంటే, ఒకడు థామస్ బకెట్, రెండవది కింగ్ హెన్రీ II. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే కింగ్ హెన్రీ II మరియు థామస్ బకెట్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఎంత ఫ్రెండ్స్ అంటే ఇద్దరు కలిసి విందులు, వినోదాలు, ఇద్దరు కలిసి మందు తాగడాలు, ఇద్దరు కలిసే ప్రతి తప్పు, ప్రతి పాపం చేస్తూ ఉన్నారు. ఇతను రాజు కనుక ఇతను నచ్చిన వాడిని పోపు గారితో సంప్రదించి గురువుని చేయొచ్చు, బిషప్ను చేయొచ్చు, అధికారంలో ఉంచవచ్చు. ఈ ఇంగ్లాండ్ దేశం యొక్క కింగ్ హెన్రీ IIకి చర్చి యొక్క తిరుసభ యొక్క ఆస్తుల మీద కన్నుపడ్డాయి. ఈ తిరుసభకు ఉన్న ఆస్తుల మీద కన్నుపడి వాటిని తన స్వీకరించాలంటే ఏం చేయాలి? తన యొక్క మనిషి ఒకడు ఆ యొక్క గురువు స్థానంలో, బిషప్ స్థానంలో ఉండాలి అనుకున్నాడు. కనుక పోపగారులతో మాట్లాడి ఏదో ఒకటి చేసి ఒక దుర్మార్గుడు అయినటువంటి థామస్ బకెట్ లాంటి వ్యక్తిని గురువుగా, బిషప్గా చేసేశాడు. ఇతను కూడా నేను కానీ గురువునైతే, బిషప్నైతే ఆస్తుపాస్తులన్నీ కూడా నా ఆధీనంలో ఉంటాయి, నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే గురువు అయ్యాడు, బిషప్ అయ్యాడు కూడా. కానీ గురువు అవుతున్న సమయంలో దేవుని కృప అతనికి తగిలింది. దేవుని కృప అతని మనసును తాకింది. దేవుని కృప అతని జీవితాన్ని మార్చేసింది. దేవుని యందు ప్రియులారా, ఆయన తన తప్పులు తెలుసుకున్నాడు. తన ఎంత నీచమైన, లౌకికమైన జీవితం, అశాశ్వతమైన జీవితం, పాపభూయిష్టమైన జీవితం జీవిస్తున్నాడో తెలుసుకున్నాడు. ఒక్కసారిగా మారు మనస్సు పొందాడు. ఆ యొక్క తిరుసభ సొమ్మును పేదలకు ఇవ్వడం మొదలుపెట్టాడు, వితంతువులకు ఇవ్వడం మొదలుపెట్టాడు, అనాథులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. రాజుగారు ఆశ్చర్యపోతున్నారు, ఈ నా ఫ్రెండేనా? అంతా వెరైటీగా చేస్తున్నాడు, విరుద్ధంగా చేస్తున్నాడేంటి
అంటూ కబురు పెట్టించాడు. నువ్వు ఏదో మన ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం వెళ్ళడం లేదు, తప్పుగా వెళ్తున్నావు, ఆస్తిపాస్తులన్నీ నాలో కలిపేయి, నాకు ఇచ్చేయి అంటున్నాడు. ఇది దేవుని సొత్తు, అలా ఇవ్వడం కుదరదు, నాకు వద్దు, ఇది పేదలకు చెందుతుంది అంటూ పోరాటం మొదలుపెట్టాడు. ఎంతవరకు ఆ యొక్క ఫ్రెండ్షిప్ విరోధంగా మారి వెళ్ళిందంటే, నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం తప్పు చేయను అన్నాడు థామస్ బకెట్. ఆయన దేవాలయంలో రెండు స్తంభాల మధ్యన ప్రార్థన చేసుకుంటుంటే భటులను పంపించి గొడ్డలతో నరికించి దేవాలయంలోనే ఆ యొక్క పవిత్రమైన గురువుని బిషప్ గారిని చంపించేశాడు దేవుని యందు ప్రియులారా. అప్పటి వరకు అతని ప్రాధాన్యత ఈ లోకము, ఆస్తిపాస్తులు, తినడము, త్రాగడము, సుఖించడము. అభిషేకము రోజున దేవుని కృప అతనిని చేరగా అతని ప్రాధాన్యతలు ఇహలోకం కాదు, ఆస్తిపాస్తులు కాదు, భూలోకం కాదు, పరలోకమే, పరలోక సంతోషమే, నిత్య జీవితమే అనుకున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇది థామస్ బకెట్ కథ. మన జీవితంలో వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్? నీ జీవితంలో నీ ప్రాధాన్యతలు ఏమిటి? నా ఉద్యోగం నా ప్రాధాన్యత, నా కుటుంబం నా ప్రాధాన్యత, నా వ్యాపారమే నా ప్రాధాన్యత, నా లాభాలే నా ప్రాధాన్యత, నా సుఖాలే నా ప్రాధాన్యత, లేదా దేవుని సంతోషపెట్టడం, దేవునికి విధేయించడం, దేవుని ఆజ్ఞలు పాటించడం, శాశ్వత భోజనాన్ని పొందుకోవడం, దివ్య సత్ప్రసాదాన్ని యోగ్యముగా స్వీకరించడం, ఇటువంటి ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజున అటువంటి ప్రాధాన్యతల కోసం మనం పాటుపడాలి, జీవించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 గొప్ప దేవుని సందేశం ప్రభు మనకిస్తున్నారు. మొట్టమొదటిగా ఆత్మ సంతృప్తి, ఆత్మానందం, నిత్య జీవము ఎక్కడో దూరంగా లేదు, ప్రభు పాదాల చెంతనే ఉంది. 2 పెద్ద పెద్ద సమస్యలు ప్రభుని సన్నిధిలో నిల్చుంటే కూర్చుంటే అతి చిన్న సమస్యలు అయిపోతున్నాయి. 3 ఇప్పటి వరకు నీ ప్రాధాన్యతలు, నీ లౌకిక అవసరాలు, కోరికలు శరీరేచ్ఛలైనట్లయితే ఇక నుండైనా నీ ప్రాధాన్యతలు పరలోక నిత్య జీవం అవ్వాలి. ఆ విధంగా జీవింప కావలసిన అనుగ్రహము కొరకు, దైవశక్తి కొరకు, ఆత్మవరముల కొరకు ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.